సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో డివిజన్ల వారీగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి త్వరలో డివిజన్ల వారీగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర తన నివాసంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. నెలలో 15 రోజుల పాటు డివిజన్ల వారీగా ప్రజా దర్బార్లు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందని ఆయన తెలిపారు. రెగ్యులర్గా ఫ్యూచర్లో డివిజన్ల వారీగా ఒక ఏరియా సెంటర్ పెట్టుకుని వారానికి ఒక రోజు అక్కడికి కూడా వచ్చేలాగా నెలలో ఒక 15 రోజులు ఈ కార్యక్రమం పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. మరి అందరూ కూడా సహకరిస్తూ మన బందర్పట్న అభివృద్ధిని మరి పార్లమెంట్ సభ్యులుగా బాలసౌరి గారు మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ మచిలీపట్నం రేపల్లె రైలు మార్గానికి సముఖంగా ఉన్నారు. బహుశా దానికి సర్వే అంతా కూడా కంప్లీట్ చేస్తాం జరుగుతుంది. రాబోయే 2 సంవత్సరాల్లో పనులు కూడా ప్రారంభమవుతాయని చెప్పి మరి తప్పకుండా దసరా ఉత్సవాల్లో భాగంగా దత్తాశ్రమంలో విద్యార్థులకు శ్లోకాల పోటీలు నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా బుట్టాయిపేటలోని దత్త ఆశ్రమంలో వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులకు శ్లోకాల పోటీలు నిర్వహించారు. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదువుతున్న వారికి ఆదిత్య హృదయంపై నిర్వహించిన శ్రోత పోటీల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా ఈ విధమైన పోటీలను చేపట్టడం జరుగుతుందని వారు వివరించారు. శ్లోకాల పఠనం వల్ల విద్యార్థుల్లో ధారణ శక్తి, స్పష్టమైన ఉచ్చారణతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా నేటి తరం వారికి సనాతన ధర్మంపైన, మన ఆచార వ్యవహారాలపైన సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఈ శ్లోకాలను నేర్చుకోవడం వల్ల మన భగవద్గీత, భాగవతం వాటి గురించి తెలియడమే కాక వాటిని అనుసరించడం వల్ల విద్యార్థులు వారి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉన్నతులుగా ఎదగలరని వారు తెలియజేశారు. ఈ పోటీలకు విద్యార్థులు పంపిన పాఠశాల యాజమాన్యాలకు వారు కృతజ్ఞత తెలియజేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆశ్రమంలో నెలకొల్పిన వారాహి అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు. మచిలీపట్నం శ్రీ దత్తాశ్రమంలో దసరా సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ రోజునాడు నర్సరీ నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరికీ కూడా ఆదిత్య హృదయంపై స్తోత్ర పోటీ నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపుగా ఒక 3-4 దశాబ్దాలుగా దత్తాశ్రమంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయటమే కాకుండా వారిలో ధారణాశక్తిని, ఉచ్చారణాశక్తిని పెంపొందించే నిమిత్తము ప్లస్ దైవం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగే విధంగా ఈ స్తోత్ర పోటీలని నిర్వహిస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని మరి వాళ్ళు ఎంపిక చేశారు. ఆదిత్య హృదయం కనుక చదివినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిత్యం. వారాహి అమ్మవారిని భక్తులందరూ దర్శించుకొని అమ్మవారికి కృపలకు పాత్రలు కావాలని కోరుచున్నాను. ఈరోజు స్తోత్ర పోటీ విద్యార్థులకి స్తోత్ర పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ఫలితాలు 13-10-24 ఆదివారం సాయంత్రం 7 గంటలకి బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. 12-10-24 శనివారం విజయదశమి 9 గంటలకు వరదత్త వెంకటేశ్వర స్వామి వారికి క్షీరాభిషేకము, మధ్యాహ్నం 12 గంటలకి చండీ హోమ పూర్ణాహుతి మరియు రాత్రి 7 గంటలకి సెమీ పూజ నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ భక్తులందరూ పాల్గొని అమ్మవారికి స్వామీజీ వార్ల
విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. విజయవాడ వరద బాధితులకు దాతలు అందిస్తున్న వితరణ అపూర్వమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వరద బాధితులకు అందించేందుకు సీఎం సహాయ నిధి 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో మంత్రి రవీంద్రకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులకు అవిశ్రాంతంగా పనిచేసి అండగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నారన్నారు. బాధితులకు ఆసరా అందించాలని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెలువల వస్తున్నాయన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా కూడా సహాయం పరిహారం అందించడం జరిగిందని మంత్రి రవీంద్ర తెలిపారు. వరద బాధితుల సహాయార్థం 30,000 రూపాయల చెక్ అందజేసిన ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి రవీంద్ర కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ రాజారం, తమ్ము విశ్వేశ్వరరావు, కొల్లు సాయి మోహన్ రావు, మహమ్మద్ మునీర్, టి గిరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి మచిలీపట్నం సంబంధించినటువంటి యూనియన్ బ్యాంక్ ఏదైతే పాత ఆంధ్ర బ్యాంక్ ఉందో ఎంప్లాయీస్ అందరూ కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వాళ్ళు రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి 30,000 రూపాయలు ఈరోజు చెక్ రూపేణ వారు అందించడం జరిగింది. మరి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఈ అమౌంట్ ఇస్తున్నారు. మరి మొన్న గోల్డ్ కవరింగ్ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు స్వయంగా వాళ్ళని అందించలేకపోయారు. అయినా కూడా 5 లక్షల రూపాయలు గోల్డ్ కవరింగ్ నుంచి వాళ్ళు అందించడం జరిగింది. అలాగే మన స్కూల్స్ సంబంధించినటువంటిది దాదాపు ఒక 6.5 లక్షలు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కేడీసీసీ నుంచి 25 లక్షల రూపాయలు కేడీసీసీ బ్యాంక్ నుంచి కూడా అందించడం కూడా జరిగింది. ఇది కాకుండా వాల్సిటి తిరుమలరావు గారు 1 లక్ష రూపాయలు, ఇంకా చాలామంది మరి ఇచ్చి ఉన్నారు. గొరిపాటి గోపిచంద్ గారు 1 లక్ష రూపాయలు, ఇట్లా చాలామంది అందించడం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన. ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మచిలీపట్నం రీజియన్ తరఫున ఉడతా భక్తి మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో వరదలకి మేము కూడా కొంత కంట్రిబ్యూట్ చేయాలనే సదుద్దేశంతో చిన్న మేజర్ అమౌంట్ ఉడతా భక్తి కింద ఈరోజు కొల్లు రవీంద్ర గారికి సమర్పించడం అయింది. వారికి మా అందరి తరఫున ఇచ్చాము. ఈరోజు నాతో పాటు మా సాయిమోహన్, మునీర్, విశ్వేశ్వరరావు, గిరీష్ బాబు అందరూ వచ్చి ఉన్నారు. అందరి తరఫున మేము వారికి చెక్కు సబ్మిట్ చేయడం జరిగింది. మొన్న వచ్చిన ఫ్లడ్ సంబంధించి విజయవాడలో జరిగిన వరదలకి మా వంతుగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు అందరూ తలక కాస్త కాంట్రిబ్యూట్ చేసి ఆ అమౌంట్ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్కి శ్రీ కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారి తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తోటి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఘంటసాల మండపం చిట్పూర్లో నిర్వహిస్తున్న తాళం భజన, మురళి కోలాటం జిల్లా స్థాయి పోటీలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఘంటసాల మండలం చిట్పూర్లో శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న తాళం భజన, మురళి కోలాటం జిల్లా స్థాయి పోటీలు 4వ రోజుకు చేరుకున్నాయి. గుత్తికొండ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 4వ రోజు కొడాలికి చెందిన శ్రీ వేణుగోపాల భజన సమాజం, చిట్పూర్కు చెందిన సీతారామంజనేయ బాల భక్త భజన సమాజంలో తాళం భజన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల స్థాయిలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా మరుగున పడుతున్న తాళం భజన, మురళి కోలాటం పోటీలు వెలుగులోకి తేవడానికి నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో విజేతలకు 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ద్వారా బహుమతులు అందజేస్తామన్నారు. పోటీలో మొత్తం 40 తాళం భజన సమాజాలు, 9 మురళి కోలాటం సమాజాలు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. వచ్చే దసరా పర్వదినం నాటికి తాళం భజన, మురళి కోలాటం పోటీలు ప్రభుత్వం నిర్వహించే విధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతామన్నారు. గంగా బ్రహ్మారంభ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం చిట్టూర్పులో శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా మా ఆలయ కమిటీ, మా గ్రామస్తులు, చిట్టూర్పు గ్రామస్తులు అందరం సంయుక్తంగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా స్థాయి తాళం భజన పోటీలు మరియు మురళి కోలాటం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరుగున పడుతున్న తాళం భజనని వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ మురళి కోలాటం పోటీలను కూడా వెలుగులో తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు 9 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ఒక టైం టేబుల్ని ఏర్పాటు చేసి
ఏ రోజు ఏ సమాజం రావాలి అనేది వాళ్ళకి సమయం ఇచ్చి 1 గంట సమయంలో ఈ కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు 9 రోజులు బ్రహ్మాండంగా జరుగుతాయి. 11వ తారీఖుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. 13వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 40 తాళం భజన సమాజాలు పాల్గొన్నాయి. 9 ముళ్ళై కోలాటం సమాజాలు పాల్గొన్నాయి. ఇప్పుడు వరకు సుమారుగా 18 సమాజాలు పార్టిసిపేట్ చేశాయి. ప్రతి సమాజం కూడా బ్రహ్మాండంగా వాళ్ళు. చిట్టూర్పు గ్రామ వాస్తవ్యం అండి. మేము ఈ చిట్టూర్పు గ్రామంలో గత 4 సంవత్సరాలకు ముందు మా సమాజం ఈ గ్రామంలో గుత్తికొండ వరప్రసాద్ గారు ఈ హిందూ సనాతన సంప్రదాయం పడిపోకుండా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయటం అనేది, కానీ అతి చిన్న వయసులో ఈ ఆలోచన రావటం అనేది గొప్పది. మన ఈ రోజుల్లో మన సంప్రదాయాలన్నీ పడిపోతున్నాయి. హిందూ సంప్రదాయం అది అనేది నశించిపోకోకుండా మన సంప్రదాయాలను ఏమైనా సరే వెలుగులోకి తీసుకురావాలనే కృత సంకల్పం నిశ్చయించుకొని ఈ కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతుంది. కావున మళ్ళీ ఈ 4 సంవత్సరాల కింద జరిగింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాలు జరగటం లేదు. ఏంటి మన పరిస్థితి, హిందూ సంప్రదాయం పడిపోతుంది, ఏంటి ఇట్లాగే అయిపోతుందా అని చెప్పి మేము చాలా ఆందోళన చెందాము. మళ్ళీ ప్రసాద్ బాబు గారు రాగానే మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేయటం మొదలైంది. అది మా సమాజాలు ఎక్కడున్న ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా సమాజాలు మొత్తాన్ని అందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నది. కావున ఈ సమాజాలని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. మరియు ఇదంతా చేయటానికి సంకల్ప ఆర్వి ప్రసాద్ సహజంగా ఈ కళల్ని ప్రోత్సహించాలనే కోరికతో ఈ సమాజాలన్నింటినీ, ఏ సమాజానికైనా అందరూ అన్ని పాటలు పాడగలిగే పరిస్థితి కలిగి వాళ్ళంతా వాళ్ళు గురుముఖంగా నేర్చుకున్నా ఇదిగో మా పాట నాది అనే భావనతో అందరి చేత పాడించాలనే తపన గత కొద్ది సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను. ఆ రకంగా మా సమాజాన్ని తయారు చేసి ఈ కార్యక్రమాలు ప్రైజ్తో సంబంధం లేదు, అందరి యొక్క సహకారం అక్కడ ఉంది. అందరూ మమేకమై పాడాలనే భావనతో పాటిస్తూ ఈ కార్యక్రమాలని మేము గత కొన్ని చోట్ల ఈ పోటీలకు వెళ్ళటం జరిగింది. ప్రైజ్ అనే దాని గురించి కాదు, అందరూ పాడుతున్నారు. గ్రూపులో 10 మంది 10 పాటలు పాడుతున్నారనే భావన కలిగించాలనే కోరికతో చేసింది. నిర్వాహకులకి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భగవంతుడు మరిన్ని కార్యక్రమాలు వారికి చేసి ఈ పబ్లిక్లో ఈ యొక్క మారిపోతున్నటువంటి సమాజంలో ఈ కళని బ్రతికించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని అవనిగడ్డ నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకటరాం పేర్కొన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని నియోజకవర్గ కూటమి నాయకుడు మండలి వెంకటరాం అన్నారు. కొండూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నక్కవాణి దారిలో అగ్ని ప్రమాద బాధితుడు జన సైనికుడు పచ్చ వీరబాబును వెంకటరాం పరామర్శించి తమ వంతు సహాయం అందించారు. 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందించారు. బాధిత కుటుంబం కోలుకునేందుకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం చేసిన కూటమి నాయకులను అభినందించారు. మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఇచ్చిన హామీలు అన్ని కార్యరూపం దాల్చాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసిన 3 రోజుల్లోనే ఆయన ఇచ్చిన హామీలు అన్ని కార్యరూపం దాల్చాయని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. అందులో భాగంగా ఎంతో కాలంగా డంపింగ్ యార్డు వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఉపశమనంగా చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రానికి స్థలం సేకరణ చేశామని, అలాగే బీసీ భవన్ నిర్మాణానికి కూడా స్థలానికి గుర్తించామని ఆయన వివరించారు. పట్టణానికి పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సాల్ట్ ఫ్యాక్టరీ భూముల్లో అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు సంవత్సరం మొత్తం పని కల్పించే విధంగా నూతన పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుందని, పోర్టు పనులపై కాంట్రాక్టర్తో మళ్లీ విడత సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పట్టణంలో అంబేద్కర్ భవన్ నిర్మాణానికి పలు డిపార్ట్మెంట్ల ద్వారా నిధులు సేకరణ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హామీలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. అభివృద్ధి హామీలపై నిబద్ధత ఈ విధంగా ఉంటుందని ఆయన వివరించారు. బందర్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చూడడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి చెత్తని డంప్ అయితే ఉందో దాన్ని మొత్తం కూడా క్లీన్ చేయడానికి స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా 99,000 టన్నులు ఇక్కడి నుంచి తొలగించడానికి
ఇమీడియట్గా టెండర్లు కాల్ ఫర్ చేయమని చెప్పి మరి ఇమీడియట్గా గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రావడం, దాని మీద కలెక్టర్ గారి నుంచి కమిషనర్ గారు రావడం, కమిషనర్ గారు కూడా వెంటనే టెండర్లకి చేయమని చెప్పి ఆయన కూడా నేను లెటర్ పంపించడం జరిగింది. మరి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెళ్ళిన 3 రోజుల్లోనే ఇవన్నీ కూడా ప్రోగ్రెస్లోకి రావడం, ఇది పనితనం అంటే పనితీరు అంటే ఎలా ఉంటుందనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇంకా రాబోయే కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ రోజున ఆయన ప్రకటించిన బీసీ భవన్ కూడా వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి దాన్ని కూడా టెండర్లు పిలవమని చెప్పి ఆదేశించారు. దాంతోపాటు అంబేద్కర్ భవన్, మనం ఏదైతే జిల్లా కోర్టు సాయిబాబు గుడి అనుకున్నటువంటి అంబేద్కర్ భవన్ కూడా ఇమీడియట్గా ఫండింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్కడి నుంచి మనం గ్యాదర్ చేయగలుగుతామో దాదాపు 10 నుంచి 15 కోట్లు అవుతుంది. దానికి కూడా ఇమీడియట్గా మరి ఎస్టిమేషన్స్ టోటల్ టెండర్ స్థాయికి తీసుకెళ్ళడానికి అతి త్వరలోనే ఈ 2 కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. అలాగే మిగిలిన ఆల్రెడీ పోర్టుది రివ్యూ తీసుకున్నారు. రేపు ఎల్లుండో మళ్ళీ ఒకసారి మన ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలన చేసి వెళ్ళారు. అది రివ్యూ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎంత శుభపరిణామం అంటే మరి అమరావతికి మచిలీపట్నానికి ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా డెవలప్ చేయడానికి దానికి కూడా ప్రపోజల్స్ తయారు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద కూడా ఇప్పుడు అది ఎలా దాన్ని డెవలప్ చేయాలనేది, ఎందుకంటే మనకి బందర్ కాలువ ఉంది, కృష్ణానది నుంచి వచ్చే బందర్ కాలువని అక్కడ స్ట్రెంథన్ చేసుకుంటూ అక్కడి నుంచి ఉయ్యూరు, పామరు, మచిలీపట్నం, గిలకల్దిండి మీదుగా అటు గిలకల్దిండి కాలువలోకి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ నుంచి కరగ్రహారం, క్యాంబిల్పేట పక్క నుంచి ఉన్నటువంటి క్రీక్ సరాసరి తీసుకెళ్ళి పోర్టుకి కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. దీనివల్ల టోటల్ ఏరియా అంతా కూడా అమరావతి నగరంలో జరగాల్సినటువంటి టోటల్ డెవలప్మెంట్ అంతా కూడా మరి ఇక్కడి నుంచే ఆందికపోతుంది అనే దానికి మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహిరంగ మార్కెట్లో కిలో టమాటా సెంచరీ దాటడంతో టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా మూత మోగిస్తోంది. ఇతర కూరగాయల ధరలు మంటకిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే పెరిగిన కూరగాయల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. కిలో టమాటా 100 రూపాయల పైకి చేరగా ఇతర కూరగాయల ధరలు 50కి పైగానే ఉన్నాయి. నిరుపేద కుటుంబాలు మాత్రమే కాదు, చిరుద్యోగులు, ప్రైవేటు కొలువులు చేసే మధ్యతరగతి వాళ్లకు ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా టమాటా రేట్లు భారీగా పెరిగాయి. అకాల వర్షాలు, వరదల కారణంగా స్థానికంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకోవడం వంటి కారణాలతో కూరగాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రైతు బజార్లోని టమోటా ధర 70 రూపాయల పైనే ఉంటే బహిరంగ మార్కెట్లో ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇంకా ఉల్లి ధర కూడా హాఫ్ సెంచరీ దాటేసింది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే మండిపోతుంటే తాజాగా వంట నూనెల ధరలు అనూహ్యంగా పెరగడం వంటివి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక పక్క పెరుగుతున్న ధరలు, మరో పక్క దసరా పండుగ రావడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.